అమెరికా ఇరాన్ మహాయుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చే స్థాయికి చేరిందా? ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణ కోసం 14 దేశాలతో సౌదీ అరేబియా భారీ మిలిటరీ కూటమిని ఏర్పాటు చేసిందా? 5వ నెలకు చేరిన ఈ యుద్ధంలోకి కొత్తగా ఈజిప్ట్ కూడా చిక్కోవడంతో మధ్యప్రాచ్యంలో మునుపెన్నడూ లేని సంక్షోభం తలెత్తింది. ఈజిప్ట్ పోర్ట్లో అమెరికా గ్యాస్ ట్యాంకర్పై జరిపిన డ్రోన్ దాడితో కైరో సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రవాణా మార్గాలు మూతపడి సౌదీ అరేబియా జీడీపీ 4.8% పడిపోగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా దారుణంగా నెమ్మదించింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ నూతన సముద్ర పోరుపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్లలో సముద్ర వాణిజ్యానికి ఉరితాడు బిగుస్తూ ఉండడంతో సౌదీ అరేబియా కీలక అడుగు వేసింది. నౌకల రక్షణ కోసం 14 దేశాల భాగస్వామ్యంతో ఏకంగా నూతన సైనిక కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై వరుస దాడులు చేస్తూ ఉండడంతో చమురు ఎగుమతులను కాపాడుకునేందుకు సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి దూరంగా ఉన్న ఈజిప్ట్కు కూడా ఈ యుద్ధ జ్వాలలు పాకాయి. మెడిటరేనియన్ తీరంలో ఉన్న డిమియాటా పోర్టులోని అమెరికా గ్యాస్ ట్యాంకర్పై గుర్తు తెలియని డ్రోన్ విరుచుకుపడింది. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. తమ జాతీయ భద్రతను కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని ఈజిప్ట్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీని వెనుక ఇరాన్ హస్తం ఉందంటూ ఓవల్ ఆఫీస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. యుద్ధం కొత్త దేశాలకు విస్తరించడమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఆయిల్ ఎగుమతులు నిలిచిపోవడంతో సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ ఏకంగా 4.8% క్షీణించింది. కరోనా మహమ్మారి తర్వాత సౌదీ ఎదుర్కొంటున్న అత్యంత ఘోరమైన ఆర్థిక పతనం ఇదేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అటు అమెరికా ఆర్థిక వృద్ధి రేటు కూడా 1.5% పడిపోయింది. ఈ యుద్ధం ఇంకెన్ని దేశాలను ముంచేస్తుందోనన్న భయం అంతర్జాతీయంగా వెంటాడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.